ఏపీలో థియేటర్స్ బంద్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదని ఫిలిం ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డిస్ట్రిబ్యూటర్ అనుశ్రీ సత్యనారాయణ తెలిపారు. థియేటర్లు బంద్ చేద్దామని తాము అనుకోలేదని చెప్పారు. నవంబర్లో మీటింగ్ పెట్టి జనవరి నుంచి పర్సంటేజ్ ఇస్తే బాగుంటుందని అనుకున్నామని చెప్పారు. సినిమా బిజినెస్ మొత్తం మారిపోయిందని అన్నారు. హీరోలు కూడా రెమ్యునరేషన్ తగ్గించుకొని తమ గురించి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పారు. ఈ సమ్మర్లో పెద్ద సినిమాలు రాలేదని అన్నారు. మంత్రి కందుల దుర్గేష్ దీనిపై విచారణకు ఆదేశాలు ఇవ్వడం మంచిదేనని శ్రీ సత్యనారాయణ స్పష్టం చేశారు. హరిహర వీరమల్లి అసలు హరిహర వీరమల్లి టార్గెట్ అని ఇప్పుడు ఈ విధమైన రూమర్స్ వస్తున్నాయి. కానీ అసలు హరిహర వీరమల్లి అని టార్గెట్ అని పెట్టుకుంటే అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ కూడా ఏ విధమైన బంధువు లేదు, ఏ విధమైన ఏది వాళ్ళకు అనుకూలంగా ఏమీ ఉండదు. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ థియేటర్లు అన్నీ రన్ చేస్తాం, అన్నీ ఓపెన్ చేస్తాం. థియేటర్లు ప్రత్యేకంగా హరిహర వీరమల్లి పట్టుకుని అన్నారంటే మాత్రం దానికి ఫుల్ వ్యతిరేకం మేము. ఎందుకంటే మా ఆలోచన వేరు, మా ఇబ్బందులు మా బాధలు వేరు.